సిక్కులు నాయకులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మా ఓట్లు మీరే తీసేయించారంటే కాదు, మీరే కుట్ర పన్నారంటూ కత్తులు దూసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీనే లక్ష్యంగా కొందరికి ఫామ్ 7 పాశుపతాస్త్రమైంది. శ్రీకాకుళం జిల్లాలో ఓట్ల తొలగింపు దరఖాస్తుల సంఖ్య 1,00,000 దాటింది. ఇదే సమయంలో అక్రమాల నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోనికి దిగుతుంటే అధికార విపక్షాలు పోటాపోటీగా నిరసనలతో వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డేటా వార్ నడుస్తున్న సమయంలో సిక్కూరులో ఫారం 7 తెలుగు తమ్ముళ్లు వర్సెస్ ఫ్యాన్ పార్టీ నేతల మధ్య అగ్గి రాజేస్తుంది. గడిచిన వారం రోజులుగా ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతూ ఉండడంతో అధికార విపక్షాలు తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఒక్కచోటే కాకుండా మరో చోట కూడా ఓటు ఉంటే ఆ రెండో ఓటును తొలగించవచ్చు, చనిపోయిన వారి ఓటును తొలగించవచ్చు. ప్రస్తుత చిరునామాలో 6 నెలలకు మించి ఉండకపోయినా అలాంటి వారి ఓట్లను తొలగించవచ్చు. ఎన్నికల నిబంధన ప్రకారం వీటిని తొలగించాలంటే సంబంధిత ఓటరే కాదు, ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు. కాకపోతే ఆ దరఖాస్తు చేసిన వ్యక్తి ఓటర్ అయి ఉండాలి, అదే గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఇది ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం 7 ఉద్దేశం. ఓటు తొలగింపు కోసం ప్రత్యక్షంగానైనా ఆన్లైన్లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం కల్పించిన ఈ వెలుసుబాటును తమకు అనుకూలంగా చేసుకొని రాజకీయ పార్టీలు, నాయకులు తమ ప్రత్యర్థుల ఓట్లు తొలగించేందుకు బ్రహ్మస్తంగా ఉపయోగించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు 50,820 దరఖాస్తులు ఓట్ల తొలగింపు కోసం వచ్చాయంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓట్ల తొలగింపు వ్యవహారం వెనుక అధికార నాయకులే ఉన్నారంటూ మొదటి నుండి ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం వైసీపీ ఓటర్లనే లక్ష్యంగా చేసుకొని ఈ చర్యలకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. కానీ 3 రోజులుగా అధికార పార్టీ సైతం వైసీపీ పార్టీ నేతలను టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తుంది. వైసీపీ పార్టీ నేతలే దగ్గరుండి టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓవైపు ఫామ్ 7 దరఖాస్తులు పెరుగుతూ ఉండడం, మరోవైపు రాజకీయ పార్టీల రగడ కారణంగా ఓట్ల తొలగింపు వ్యవహారం శ్రీకాకుళం జిల్లాలో అధికారులకు తలనొప్పిగా మారింది. గ్రామాల్లో సర్వేల పేరుతో వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపిస్తుంది విపక్ష పార్టీ. అక్టోబర్ 2018 నుండి మార్చి 2019 వరకు శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఫామ్ 7 కింద 50,820 దరఖాస్తులు రావడంతో వీటి పరిశీలన, నిర్ధారణ అధికారులకు అగ్ని పరీక్షగా మారింది. ఇప్పటి వరకు ఇచ్చాపురం నియోజకవర్గంలో 4,106, పలాస 3,559, టెక్కలి 2,944, పాతపట్నం 7,673, శ్రీకాకుళం 6,178, ఆమదాల వలస 6,174, ఎచ్చెర్ల 7,354, నర్సన్నపేట 2,504, రాజం 6,378, పాలకొండ నియోజకవర్గంలో 3,950 దరఖాస్తులు వచ్చాయి. 28,913 దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి కాగా ఇంకా 30,840 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఓట్ల తొలగింపుపై వచ్చిన దరఖాస్తుల్లో పక్కాగా వివరాలు సేకరించిన తర్వాత 239 ఓట్లను తొలగించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టిన అధికారులు ఇప్పటిదాకా 18 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరంతా రాజకీయ పార్టీలకు చెందిన వారే. ఇక జిల్లాలో అత్యధికంగా పాతపట్నం నియోజకవర్గం నుండి ఓట్ల తొలగింపు కోసం 7,673 దరఖాస్తులు వచ్చాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం నిందించుకుంటున్నా అధికారులు మాత్రం ఓటర్లు ఎవరూ ఆందోళన పడొద్దని సూచిస్తున్నారు. అక్రమ దరఖాస్తులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ ఓట్ల తొలగింపు వ్యవహారం జిల్లాలో అధికార విపక్ష మధ్య కాకరేపుతుంది. పలాస నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన 12 మంది పోలింగ్ బూత్ కన్వీనర్లపై కేసులు నమోదు చేయాలంటూ పలాస తహసీల్దార్ బాపిరాజు ఉత్తర్వులు జారీ చేయడంతో కాశీబుగ్గ పోలీసులు 419, 468, 471 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఓవైపు డేటా చోరీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శలతో అధికార పార్టీ నాయకులు సైతం శ్రీకాకుళం జిల్లాలో స్పీడ్ పెంచారు. పలాస, ఆముదాల వలస, శ్రీకాకుళంతో పాటు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు చేపడుతున్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ పార్టీ శ్రేణులు ఇలా అందరూ రోడ్డెక్కి నిరసన చేపడుతున్నారు. మొత్తానికి ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎప్పుడు వేడి మీదుండే సిక్కోలు రాజకీయం ఓట్ల తొలగింపు ఆరోపణలతో మరింత సెగలు కక్కుతోంది. పార్టీల పోటాపోటీ ధర్నాలతో అధికారులు కూడా అందే ప్రతి దరఖాస్తు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఓట్లకు తూట్లు పొడిచేందుకు బోగస్ దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. స్వయాన కర్నూలు జిల్లా మంత్రి ఇంట్లోనే ఓట్ల గల్లంతు కావటం ఫారం 7 దుర్వినియోగానికి పరాకాష్ట. సామాన్యుడైనా అమాత్యుడైనా టార్గెట్ చేస్తే ఓటు గల్లంతేనన్నట్లు రెచ్చిపోతోంది రాజకీయం. రేపుతోన్న ఫామ్ 7 వివాదం కర్నూలు జిల్లాలోనూ కలకలం రేపుతోంది. నంద్యాల పట్టణంలో నివాసం ఉంటున్న మైనారిటీ శాఖ మంత్రి ఎస్ఎండి ఫరూక్ కి కూడా బోగస్ దరఖాస్తుల సెగ తప్పలేదు. సాక్షాత్తు మంత్రి కుటుంబ సభ్యులకు చెందిన 8 ఓట్లు గల్లంతయ్యాయి. ఫారం 7 దరఖాస్తులతో ఈ ఓట్లను జాబితా నుండి తొలగించారని సమాచారం. దీంతో మంత్రి కొడుకు ఫిరోజ్ అప్రమత్తమై పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒక మంత్రి ఫరూక్ గారి ఇంట్లోనే దాదాపు 8 ఓట్లు తీసేయడం జరిగింది. ఇది ఒక కుట్రలాగా జరుగుతుంది. ఒక స్థానికుడు 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు వరకు 7 టైమ్స్ కంటెస్ట్ చేశారు. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఎప్పుడు కంటెస్ట్ చేసినారు. అట్లాంటి వ్యక్తి ఓట్లు వాళ్ళ ఇంట్లోనే ఓట్లు ఇది క్యాన్సిల్ చేశారంటే మీరు చూడండి వ్యవస్థ ఎట్లా పోతుంది. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి ప్రస్తుతం మంత్రిగా ఉన్న నాయకుడి ఇంట్లోనే అక్రమంగా 8 ఓట్లు తొలగించారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునన్నారు ఫిరోజ్. వైసీపీకి చెందిన వార్డు స్థాయి నేతల పేరుతో తమ కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించారని ఆరోపించారు ఫరూక్ కుమారుడు. ఒక మంత్రి ఇంట్లోనే ఓట్లు గల్లంతు చేస్తే ఇంకా సామాన్య ప్రజల ఇంట్లో ఏం జరుగుతుందో మీరే చూడండి. ఒక్కొక్క వార్డులో మీరు 1 టౌన్నే చూడండి. ఎందుకంటే లాస్ట్ టైం బై ఎలక్షన్లో కూడా హైయెస్ట్ మెజార్టీ నంద్యాలలో 1 టౌన్ నుంచే వచ్చింది. ఆ వార్డులో చూడండి, ఒక్క వార్డులో దాదాపు 500 ఓట్లు అంతా తీసేశారు. తీసిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. దీనికోసం నేను చెప్తున్నాను, దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కర్నూలు జిల్లా కోడమూరులో ఫామ్ 7 ని దుర్వినియోగం చేస్తూ ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే మణిగాంధీ. ఓట్ల తొలగింపు, బోగస్ దరఖాస్తులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కి ఫిర్యాదు చేశారు కోడమూరు ఎమ్మెల్యే. స్పందించిన తహసీల్దార్ కేసుల నమోదుకు పోలీసులను ఆదేశించారు. ఓట్ల దొంగతనం చేసే ఎవరిని ఎన్నికల సంఘం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కర్నూలు టీడీపీ నేత, కూడా అధ్యక్షుడు సోమిరెడ్డి వెంకటేశ్వర్లు. విపక్ష పార్టీ కుట్ర బట్టబయలు కావడంతో అర్హుల ఓట్లు గల్లంతు కాకుండా అప్రమత్తంగా ఉంటామని చెప్పారు. ఎన్నికల కమిషనర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, దయచేసి ఎన్నికలు సుజావుగా జరగాలి. దొంగతనం చేసినటువంటి వ్యక్తులు ఎవడైనా సరే ఓటర్లు అపహరించి ఓటర్ల పేర్లు తొలగించాలని ప్రయత్నం చేసిన వ్యక్తికి ఏ విధంగా బుద్ధి చెప్తారు, ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు? ఆ పార్టీని ఇప్పటికైనా రద్దు చేయండి. ఎక్కడైనా ఓటు కావాలని దరఖాస్తు చేసుకోవడం మామూలేనని, వేరే వారి ఓట్లు తీసేయాలంటూ పోటీలు పడి దరఖాస్తులు చేయడం తమ రాజకీయ జీవితంలో మొదటిసారి చూస్తున్నామంటున్నారు నాయకులు. ఓట్లకు తూట్లు పొడుస్తున్నారు. ఎవరి ఓటునో ఎవరో తీసేయమంటున్నారు. చంద్రగిరిలో ఫామ్ 7 దరఖాస్తులతో తలపట్టుకుంటున్న ఎన్నికల అధికారులకు ఇప్పుడు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సేమ్ ప్రాబ్లం సమస్యగా మారింది. ఓట్ల తొలగింపుపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య దుమారం రేగుతోంది. చిత్తూరు జిల్లాలో ఫామ్ 7 దరఖాస్తుల సంఖ్య 1,10,000 దాటడంతో ఓట్లు సరిచూసుకుంటున్నాయి రాజకీయ పక్షాలు. ఓట్లపై వేటు కుట్ర చంద్రగిరిలో మొదలైందా? ప్రలోభాల కంటే ఓట్లు తీసేయడమే సులువా? 1,10,000 దరఖాస్తుల్లో అసలు ఒక్కటైనా ఉందా? అధికారుల ఎంక్వైరీలో దొంగలెవరో తెలుస్తుందా? గతంలో 10ల సంఖ్యలో వచ్చే దరఖాస్తులు ఇప్పుడు 1000 సంఖ్యలో వచ్చి పడుతున్నాయి. ఓటు తొలగించమంటూ అందుతున్న అభ్యర్థుల్లో ఏవి ఒరిజినల్లో, ఏవి డూప్లికేటో తెలియక అధికారులు కింద మీద పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఫారం 7 పై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. వివిధ కారణాలతో పాత చిరునామాలో లేని ఓటర్ పేరును జాబితాలో నుండి తొలగించాలని కోరుతూ చేసుకునే దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. పైగా ఇవన్నీ ఆన్లైన్లోనే నమోదు కావడం అధికార యంత్రాంగాన్ని విస్మయపరుస్తుంది. పరస్పర ఫిర్యాదులు, విమర్శలు, ఆరోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. రాష్ట్రంలో ఇతర జిల్లాల కంటే ఎక్కువగా చిత్తూరు జిల్లాలో ఓట్ల రగడ నడుస్తోంది.
జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి ఓటు తొలగించాలంటూ ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తుల సంఖ్య 1,00,000 దాటింది. 1,08,800కు పైగా దరఖాస్తులు అందడంతో వీటి వెనుక ఉన్నదెవరనే దానిపై ఆరా తీసే పనిలో ఉన్నారు అధికారులు. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీల మద్దతుతో తెర వెనుక పెద్ద తతంగమే జరుగుతోంది. ఎన్నికలొచ్చేసరికి తమ ఓటు ఉందో లేదో తెలియక అయోమయంలో పడుతున్నారు సామాన్య ఓటర్లు. అయితే దరఖాస్తు వచ్చిన వెంటనే ఓటు తొలగించరు. తగిన విచారణ తర్వాతే ఫామ్ 7లో ప్రస్తావించే కారణం నిజమని నిర్ధారించుకున్నాకే ఓటు తొలగిస్తారని చెప్తున్నారు అధికారులు. ప్రచారాలు, ప్రలోభాలు ప్రతి ఎన్నికల్లో ఉండేవే. అయితే ఈసారి ఎదుటిపక్షం ఓట్లను గల్లంతు చేసే నయా రాజకీయానికి తెరలేపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఓటు దొంగలు వాడుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఓట్ల తొలగింపునకు వస్తున్న దరఖాస్తులన్నీ ఆన్లైన్లోనివే. అయితే ఈ జిల్లా నుండే ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నారా, ఇతర ప్రాంతాల నుండి చేస్తున్నారా అనే విషయాన్ని అధికారులు గుర్తించలేకపోతున్నారు. ఓటర్ల జాబితా ముందు పెట్టుకొని తమకు నచ్చిన వారినో నోరెత్తలేని వారినో ఎంచుకొని వారి ఓటుపై ఓటు వేసేందుకు కొందరు దరఖాస్తుల మీద దరఖాస్తులు గుమ్మరిస్తున్నారు. తమకు పడదనే అనుమానమున్న ఓట్లను, ప్రత్యర్థి పార్టీల మద్దతుదారుల ఓట్లను రాజకీయ పక్షాలు టార్గెట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తుకి ఉన్న అవకాశాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల సంఘాన్నే బురిడి కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత వారం రోజుల్లో ఎన్నికల సంఘానికి భారీగా ఫామ్ 7లు అందుతున్నాయి. ఫారం 7 కింద అందుతున్న దరఖాస్తుల్లో ఎక్కువ భాగం సంబంధిత ఓటర్లకు తెలియకుండానే వస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కుటుంబంలోని వ్యక్తి మరణించినప్పుడు ఆయన పేరును జాబితా నుండి తొలగించేందుకు ఫామ్ 7 కోసం దరఖాస్తు చేస్తారు. గ్రామంలోని ఏదైనా కుటుంబం, వ్యక్తులు శాశ్వతంగా గ్రామాన్ని వదిలి మరో చోటికి వెళ్లినా ఒకే వ్యక్తి పేరుతో 2 ఓట్లున్న సందర్భాలలో ఫామ్ 7 ద్వారా ఓట్ల తొలగింపునకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. రాష్ట్రంలోనే మొదటిగా చంద్రగిరి నియోజకవర్గంలో మొదటి ఫామ్ 7 చర్చ మొదలైంది. తమ ఓట్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి, అధికార పార్టీ అభ్యర్థి పులివర్తి నాని ఆందోళనకు దిగడంతో పెద్ద దుమారమే నడిచింది. ఈ సమయంలోనే ఈసీ రంగంలోకి దిగి దరఖాస్తులపై విచారణ ప్రారంభించింది. సైబర్ క్రైమ్ ద్వారా ఆ దరఖాస్తులు ఎక్కడి నుంచి, ఏ సిస్టమ్ నుండి ఎవరు అప్లై చేశారనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు ప్రకటించింది. దీంతో అప్పటి వరకు చంద్రగిరిలోనే అనుకున్న ఫామ్ 7 వివాదం అన్ని నియోజకవర్గాల్లో మొదలైంది. గత 10 రోజుల్లో అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో 25,356, తంబలపల్లిలో 10,051, పీలేరులో 6,080, మదనపల్లెలో 4,969, పుంగనూరులో 9,407, తిరుపతిలో 3,896, శ్రీకాళహస్తిలో 5,269, సత్యవేడులో 809, నగరిలో 4,250, గంగాధర నెల్లూరులో 9,494, చిత్తూరులో 4,704, పూతలపట్టులో 6,246, పలమనేరులో 7,484, కుప్పంలో 3,635 దరఖాస్తులతో జిల్లా మొత్తం 1,10,000 దాకా దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని కొందరు రాజకీయ కారణాలకు వాడుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు భావిస్తున్నారు. మొన్నటి వరకు చంద్రగిరికే పరిమితం అనుకున్న దాన్ని పథకం ప్రకారమే మిగిలిన నియోజకవర్గాల్లోనూ మొదలుపెట్టారని అనుమానిస్తున్నారు. ఓటు తొలగింపునకు వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నా ఇంతవరకు ఒక్కటి కూడా తొలగించలేదన్నారు కలెక్టర్ ప్రద్యుమ్న. ఓటు తీసేస్తారని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ఐపీ అడ్రస్ల ఆధారంగా ఎక్కడి నుంచి దరఖాస్తులు పంపారో ఆరా తీసి సైబర్ నేరాల కింద కఠిన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.